లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగొచ్చి వాయువేగమున వానర సైన్యము కదలికి వారధి కట్టెరా బాణతీరమున రామభద్రుడా రావణ తల పడగొట్టెరా ముదమున చేరిని కులసకి సీతని దూరముగా నిలబెట్టెరా అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను. ఎందుకు ఈ పరీక్ష ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవరికి పరీక్ష శ్రీరాముని భార్యక శీల పరీక్ష అయోనిజకి యవనిజక అగ్ని పరీక్ష దశరథుని కోడలిక ధర్మ పరీక్ష జనకుని కూతురిక అనుమాన పరీక్ష రాముని ప్రాణానిక జానకి దేహానిక సూర్యుని వంశానిక ఈ లోకంలోనిక ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష అక్కిలోకి దూకి అవమానముతో సతి అక్కిలోకి దూకి అవమానముతో సతి నిక్కుతేలి సిక్కుపడి సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మారోగగా సీత మహాపతి వ్రతని జగమే కరవిల్లగా లోకులందరికి సీత పునీతని చాటి నీటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగిన సకల ధర్మ సందీపుడు సీతా సమేత శ్రీరాముడు అభినయించిందన్నమాట. మరొక్కసారి అమ్మాయి హృదయానికి తాకేలా మనం చప్పట్లతో మన ప్రశంసలు, అభినందనలు, శుభాకాంక్షలు కూడా అందజేద్దాము. తర్వాత మరొక చక్కటి శాస్త్రీయ నృత్య ప్రదర్శన కొండలలో నెలకొన్న ప్రసాదం అంటాము. ఇది చాలా మహత్యం గల ప్రదేశము. శ్రీ వెంకటలు అభినయిస్తారు. చిరంజీవులకు గట్టిగా స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధానంలో నేను కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కుండలంత వరములు గోపిడు వాడు కుండలలో నెలకొన్న కోనేటి
చేసుకోనా చక్కనైన మల్లికవా చిక్కులు పెట్ట అల్లిగవా పోలికల బస్సు బాలిక వేసుర కత్తుల చూపులున్నా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదల సందెళ పాటల సందెళ తెచ్చావే నీలా చూసిపోగల చుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెట్టారే లూసె పిల్లలా తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. చూస్తున్నా ఇక్కడ ఎవరి బాధలు కాడి వీరికిరై రాసుకొని మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మాట్లాడండి. ఆ కుర్చీని మాట్లాడండి. అభయంకరుడా నంది వాహన వాసుకి ధరణాలయకారకుడేగా దిక్కులు కక్కటిల్లగా దిగిరావా భోళా శంకరా. శివ శివ హర హర శంకరుడా తాండవ ప్రియ అభయంకరుడా నంది వాహన వాసుకి ధరణాలయకారకుడేగా దిక్కులు కక్కటిల్లగా దిగిరావా భోళా శంకరా. శ్వేత వృషభము అమ్మకేమో అడవి సింహము సామరస్యమునకు నీవే ఆది చిహ్నము. భక్త జనుల పాలన పనిలో జడను దూట మరిచావేమో జడల ఆన్న కట్టే పోతే గంగా ప్రళయమే. నువ్వు చేసడ మరొక ధ్వనితో సురల శక్తుల అంత్యక్రియలే నువ్వు ఆడే శివనాట్యముతో బ్రహ్మాండములే సృష్టిని గాలే నిన్ను చూసి దండమెట్టి ఆటలాడి పాట పాడి
దిగిరావా భోళా శంకరా. చిటికెడంత భస్మమునిస్తే శ్రీరాము నిలిచే సంపదలిస్తావు. చితులు చేరే స్థానం నీవే భోళా శంకరా. శ్మశానమును గృహముగ గలవు అందరి రక్షయ్య. ఎడమ కాలి వేలితో తాకి శివజ్ఞానమును సగయ్య. నిన్ను చేరి దండమట్టి పాట పాడి పత్రి బట్టి అభిషేకించుమయ. శంభ శివ శివ హర హర శంకరుడా తాండవ ప్రియ అభయంకరుడా. నంది వాహన వాసుకి ధరణాలయకారకుడేగా దిక్కులు పక్కటిల్లగా దిగిరావా భోళా శంకరా. నాట్యం వాడయ్యా శంభో సకదిని తక ఝుంటక జడు తక నాట్యం వాడయ్యా శంభో. గణపతి కుమార స్వామితో కలిసి నాట్యం వాడయ్యా శంభో. ప్రమథ గణాలతో పార్శ్వద గణముత నాట్యం వాడయ్యా శంభో. కైలాసములో కదంబవనమున నాట్యం వాడయ్యా శంభో. మిమ్మల్ని 2 రోజులు ఎంటర్టైన్ చేయాలంటే మీరు నాకు చప్పట్లు మంచిగా ఇవ్వాలా. అలికే పెదవి వణికింది ఎందుకో. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఆనుకోటి భాస్వరం భవద్వితారకం పరం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. శూలటంకపాశదండ పాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం. భీమ విక్రమం ప్రభు విచిత్రతాండవ ప్రియం. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. చప్పట్లు. ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం. స్నిగ్వణం మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ధర్మసేతు పాలకం ధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం. స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగమండలం. చప్పట్లు గట్టిగా. కాశికాపురాధినాథ కాల భైరవం భజే.
शाश्वतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदंष्ट्रमोक्षदं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे अट्टहास भिन्न पद्मजाण्डकोश सन्ततिं दृष्टिपात नष्ट पाप जाल मुग्र शासनम् अष्टसिद्धिदायकं कपालिकाधरम् काशिकापुराधिनाथ का behalf of Sri Enugula Dayanand Reddy Sir birthday celebration, Mahatma Jyoti Bakle backward classes, welfare residential education girls Balkonda branch. Please. About ఘనమైన స్వాగతం పలుకుతూ వారిని మార్చ్ పాస్ట్ బ్యాండ్తో స్వాగతిస్తున్నారు. శ్రీరామనాథ GHM of ZPHS Tornikonda and Mandal Educational Officer of Jakranpalli, Sri M. Srinivas Program. కొంచెం సౌండ్ కొంచెం సెట్ చేయండి. సౌండ్ ఎందుకు కొంచెం సెట్ చేయండి. ఇక నెక్స్ట్ ఇన్వైట్ HM of Primary School Tornikonda శ్రీమతి స్నేహలత గారు టు బి ఆన్ ద డయాస్. తయారు చేసినటువంటి జాతీయ క్రీడా కర్మాగారం మన ప్రాంతవాసి వేదికపైకి రావాల్సిందిగా సాదరమైన ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మా మిత్రులు జక్రాన్పల్లి మండల PRTU ప్రధాన కార్యదర్శి రవీన్ గారిని వేదికపైన ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వేదికపైకి రావాల్సిందిగా మరొకసారి సాధారణమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాం. ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా సుస్వాగత సుమాంజలు తెలియజేస్తూ సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ వారిని పాల్గొనవలసిందిగా ఓం శాంతి శాంతి శాంతి. ఓం గణానాం త్వా గణపతిం మహామహే రమణాన్ బ్రాహ్మణపద ఆనందవన్నోదే క్షీరసాగరం శ్రీమన్మహాగణాధిపతే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేపతే శ్రీరామావృత్యవతో మహాసరస్వత్యై నమః. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అంకుశం చాక్షూపంచ పాఠపుస్తకధారిణి ముక్తాహారం సమాయుక్తాం దేవీ ధ్యాయే చతుర్భుజాం. ఆనోతి గోసుహతః సర్వదాదా సరస్వతి యజతాగత్తు యత్నం ధనే సరస్వతి. ఓం శాంతి శాంతి. రోగమానాం త్వా సాధయామి జాగృతిం త్వా సాధయామి బృహజ్యోతిషం త్వా సాధయామి. దీపరాజాయ విద్మహే జ్యోతిరూపాయ ధీమహి తన్నో దీప ప్రచోదయాత్. దీపం శివదంతశ్చ కపిలోపనికం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభిప్సాదిత్యర్థం పూజితోయసరాసరై సర్వవిఘ్నసరసితం మహాగణాధిపతయే నమః. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహరినాథాభ్యాం నమః. శతీపురందరాభ్యాం నమః. అరుంధశ్రేష్ఠాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమో నమః. హరి ఓం అష్టదాయి జగోదాయి దాదాయి మహాగణే
धनं देवी सर्वकामार्थसिद्धये धान्यम् अश्वेजादिगोरदं प्रजानां भवति माता आयुष्मन् तत्करोतु माम् इंद्रावां लक्ष्मीजानां सूर्याभिर्निमित्तुरीं चन्द्रसूर्यां सर्वाभां श्रीमहालक्ष्मीपास्महे धनं वायु धनं सूर्यो धनं वसो धनमिन्द्रो प्रतिवर्णं धनमस्तुते या फलनेर्या जं फलं मया देव साधनं पुरुषस्तवा निर्मे समाव्याप्तिर् भवेत् जन्मजन्मनि अम्मा लक्ष्मी रावम्म हारति देवनवम्म अम्मा लक्ष्मी रावम्म हारति देवनवम्म नी दयलेक नी कृपलेक नी दयलेक नी कृपलेक निलिచేవారెవరమ్మ జగన్మ అమ్మ లక్ష్మి రావమ్మ హారతి దేవనవమ్మ నీ సరియవరిక శ్రీలక్ష్మి నీవే మా సిరి మహాలక్ష్మి నీ సరియవరిక శ్రీలక్ష్మి నీవే మా సిరి మహాలక్ష్మి నిరుపమ సుందరి నీవమ్మ నివాలు నీవే కేవలవమ్మ అమ్మ లక్ష్మి రావమ్మ హారతి దేవనవమ్మ మంగళాస దయానంద్ రెడ్డి గారు మరియు మా జిల్లా విద్యా శాఖాధికారి గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ అశోక్ కుమార్ సార్ గారు క్రీడాకారుల వెచ్చిస్తుంది. చక్కటి శ్వేత వర్ణపు దుస్తులు ధరించి శాంతి కపోతాల్లాగా మేము శాంతికి వారసులమంటూ వస్తున్నారు తల్లికొండ విద్యార్థులు. శౌర్యానికి ప్రతీక అయిన ఎరుపు రంగు దుస్తులు హృదయంపై ధరించి ఎంతో ఆత్మవిశ్వాసంతో దృఢ నిబ్బరంతో రేపటి విశ్వాసంతో వందన సమర్పణ గావిస్తున్నారు తల్లికొండ విద్యార్థులు. తర్వాత వస్తున్న పాఠశాల జడ్పీహెచ్ఎస్ ఆలూర్ బాలికల విద్య భవితకు వెలుగు అనే ఒక నినాదం. అందులో ఇందులో అని కాకుండా అన్ని రంగాల్లో బాలికలు ముందున్నారు. ఆకాశంలో సగం, అవనిలో సగం, అంతరిక్షంలో సైతం మేమే అంటూ వారి ప్రతిభను చాటుకున్న ఘనత రేపటి తరంకి ఈ బాలికలదే. ఎంతో చక్కటి ఆకట్టుకునే గౌరవ వందనాన్ని ముఖ్య అతిథులకు అందజేస్తున్నారు జడ్పీహెచ్ఎస్ ఆలూర్ విద్యార్థినులు. సంపూర్ణమైన తెలుపు, బాలికల గెలుపు అన్నంత ఆత్మవిశ్వాసం వారి నడకలో తొణికిసలాడుతుంది. వారు చేస్తున్న వస్త్రూల్ అండ్ జూనియర్ కాలేజ్ పాల్కొండ విద్యార్థినులు చిన్న చిన్న పిల్లలైన చిచ్చర పిడుగుల్లాగా ఆడడానికి చిరుతల లాగా వచ్చారు. వారి గౌరవందనాన్ని అందిస్తున్నారు టీజీఎంఆర్ఎస్ విద్యార్థులు. తర్వాత వస్తున్న జట్టు కేజీబీవి పాల్కొండ. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు మరియు జూనియర్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లల కోసం ప్రవేశపెట్టిన ఉన్నత స్థాయి విలువలు కలిగిన పాఠశాలలు. బాలిక విద్యను ప్రోత్సహించే దశలో బాలికలను ఉన్నతులుగా తీర్చిదిద్దే ఒక సంకల్పంతో ఏర్పాటు చేయబడ్డ పాఠశాలలు కేజీబీవి పాఠశాలలు. కస్తూరిబా గాంధీ ఆల్రౌండ్
విద్యాశాఖాధికారిగా ప్రతి రంగంలో కేజీబీవీ పాఠశాలలు ఇవాళ ఒక ఉన్నత స్థాయిని అందుకున్నాయి. విద్యా ఫలితాలే కాకుండా సాంస్కృతిక అందిస్తున్న గౌరవ వందనాన్ని ముఖ్య అతిథులు స్వీకరిస్తున్నారు. తర్వాత ఎంజేపీఎస్ పాల్కొండ గర్ల్స్ విద్యార్థులు చక్కటి ప్రత్యేకమైన డ్రెస్తో క్యాప్స్ ధరించి గౌరవ వందనాన్ని అందిస్తున్నారు. మహాత్మా జ్యోతి బాపులేలకు నిలువెత్తు నిదర్శనాలు ఈ పాఠశాలలు. తర్వాత కేజీబీవీ ముక్కాల్ ఆజాద్ హిందూ జాతీయ రాష్ట్ర స్థాయికి ఎందరో విద్యార్థుల్ని వాలీబాల్లో అందించిన పాఠశాల. గత 30-40 సంవత్సరాలుగా ఈ పాఠశాల నుంచి ఎందరో విద్యార్థులు జాతీయ రాష్ట్ర స్థాయి వాలీబాల్లో ప్రతిభ చాటారు. శ్రీనివాస్ ఇంటి గారి ఆధ్వర్యంలో త్రివర్ణ పతాక తర్వాత వస్తున్నారు టిఎస్ రెసిడెన్షియల్ టీజీఆర్ఎస్ జూనియర్ కాలేజ్ అండ్ హై స్కూల్ గర్ల్స్ పోచంపాడ్. తెలుపు ఆకుపచ్చ వర్ణ శోభితమై వస్తున్నారు. రైతు త్యాగాన్ని గుర్తు చేస్తూ తమ హృదయంపై సస్యశ్యామలాన్ని చూపిస్తూ వందనాన్ని అందిస్తున్నారు. తర్వాత వస్తున్న విద్యార్థులు మేఘా హై స్కూల్ సారంగం. మేఘా హై స్కూల్ సారంగపూర్ నిజామాబాద్ చక్కటి గౌరవ వందనాన్ని తెలుపు రంగు దుస్తులతో త్రివర్ణ పడకల్ సీనియర్ వాలీబాల్ ప్లేయర్ రమేష్ సార్ గారి పాఠశాల ఇది. రమేష్ సార్ నేషనల్స్ కు వాలీబాల్ ఆడిన క్రీడాకారుడు. విజ్ఞాన్ హై స్కూల్ రిజర్వ్ వారు కూడా ఎంతో దూరం నుంచి క్రీడలపై తమకున్న ఆసక్తిని కనబరుస్తూ ఇక్కడికి రావడం జరిగింది. వారికి వెల్కమ్ చెప్తున్నాము ఈ క్రీడల ఆర్గనైజింగ్ కమిటీ తరఫున. మంచి దుస్తులతో స్కౌట్ను తలపించే విధంగా వాళ్ళు భారత సైన్యానికి వారి త్యాగానికి వెలకడుతూ అందిస్తున్న ఈ చక్కటి గౌరవ వందనాన్ని మన ముఖ్య అతిథులు శ్రీ ఏనుగు దయానంద రెడ్డి సార్ గారు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ అశోక్ కుమార్ సార్ గారు అందుకుంటున్నారు. చివరగా మహాత్మా జ్యోతి బాపులే బాయ్స్ మోర్తాడ్ మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ మోర్తాడ్ చివరి వందనాన్ని అందిస్తున్నారు ముఖ్య అతిథులకు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రీడాకారులందరూ కూడా వివిధ క్రీడల్లో జాతీయ స్థాయిలో పాల్గొని తెలంగాణ కీర్తిని ఇనుమడింపజేసినటువంటి క్రీడాకారులు. అటువంటి క్రీడాకారుల సమక్షంలో చూడండి టార్చ్ ముఖ్య అతిథులు గారు దయానంద్ రెడ్డి గారు కలిసి టార్చ్ని వెలిగిస్తున్నారు. దయానంద్ రెడ్డి గారి నుండి సహాయం పొందినటువంటి ఎన్నో పాఠశాలల క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొని మన తెలంగాణకు అత్యుత్తమైనటువంటి పేరును తీసుకురావడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గ్రామ ప్రథమ పౌరులు
సర్పంచ్ శ్రీమతి కాటిపల్లి పద్మనాగరాజు గారిని స్పోర్ట్స్ కోటాలో ఆర్మీ జాబ్ సంపాదించి ఉన్నారు వారు. అలాగే తరుణ్ డోలాజీ కబడ్డీ నేషనల్ ప్లేయర్ కాకతీయ ఒలింపియా నిజామాబాద్ స్కూల్. బి వర్షిత్ యోగా నేషనల్ ప్లేయర్ కాకతీయ. అక్షర శ్రీ అండర్-17 SGF నేషనల్ ప్లేయర్ కాకతీయ. ఎస్ ప్రణీత్ ఒక మనసుకు నేడే పుట్టిన స్వరాల కానుక మరో వసంత ఒక మనసుకు నేడే పుట్టిన రోజు పిల్లలు ఇట్రా ఇట్రా పాప ఇట్రా We request all the dignitaries to take their position on the stage. గర్ల్స్ బ్యాక్ రండి నాన్న. ఒక్కొక్క ఈవెంట్ వైజ్ తీసుకున్నాం, మీకు కూడా తృప్తిగా ఉంటుంది చేస్తే. అట్లా ఈవెంట్ వైజ్ చేసుకున్నాం. దయచేసి రండి గర్ల్స్ అందరూ స్టేజ్ వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సన్మానం పొందినటువంటి క్రీడాకారులు సేవలు అందినవి. అటువంటి
that, I request Prem Garu to announce the March Past list. మార్చ్ ఫస్ట్లో ఫస్ట్ ప్లేస్ గోస్ టు దానంతో ధనం పవిత్రమవుతుంది, ప్రేమతో హృదయం నిర్మలమవుతుంది. మంచి జ్ఞానం, దానగుణం మరియు ప్రేమ గుణం ఉన్న వ్యక్తియే మా అన్నయ్య దయానంద్ రెడ్డి గారు. వారు చేస్తున్న సేవలు ఎన్నో, అందులో కొన్ని నేను చెప్తాను ఎందుకంటే రోజుకు సరిపోవు దాన్ని చెప్పడానికి. మరి వారు చేస్తున్న కార్యక్రమాలు, అదేవిధంగా నేటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మన స్థానిక జెడ్పిహెచ్ఎస్ హెడ్ మాస్టర్ మరియు మండల విద్యాశాఖ ఆఫీసర్ శ్రీనివాస్ సార్, అదేవిధంగా మా వదినమ్మ రేణుకారెడ్డి గారు, నేటి ఈ గ్రామ ప్రధాన పౌరురాలు మరియు ఉప సర్పంచ్ మరియు వీడీసీ సభ్యులు మరియు దేవాదాయ అధ్యక్షులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా జెడ్పిహెచ్ఎస్ తొల్లికొండ ఉపాధ్యాయులకు మరియు వారికారులందరికీ మరియు వారి వ్యాయామ ఉపాధ్యాయులకు, పుర ప్రముఖులకు మరియు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నటువంటి మహానుభావులు, దయనీయులు, దాతృ స్వభావులు, విద్యార్థులే తమ ఆస్తి పాస్తిగా భావించేసినటువంటి మహా మనిషి యొక్క జన్మదిన సంబరాలలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, పీడీలకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారికి, ఈ కార్యక్రమానికి నిరంతరంగా మాకు వెన్నంటి ఉన్న వీడీసీ సభ్యులకు, గత కొన్ని రోజుల నుంచి శ్రమిస్తున్నటువంటి మా పాఠశాల యొక్క ఉపాధ్యాయుని బృందానికి, మరియు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహణకు పర్యవేక్షిస్తున్నటువంటి రాజ్ కుమార్ సార్ గారికి, గణేష్ సార్ గారికి, గత కొన్ని రోజుల నుంచి ఈ నిర్మాణం పూర్తి చేయాలా ఈ కార్యక్రమానికంటే ముందే అని ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చోండి నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి, మాకు వెన్నంటే ఉండి ఈ పాఠశాల అభివృద్ధిలో పార్టిసిపేట్ అవుతున్నటువంటి మహానుభావులు హనుమంత్ రెడ్డి గారికి, ఇంకా అనేక మంది పెద్దలు ఇక్కడ ఆశీనులై ఉన్నారు. కాలాతీతమవుతుంది కాబట్టి పెద్దలందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ మా పాఠశాల పక్షాన వందనాలు తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమము మా పాఠశాల ఆవరణ లోపల మా చేతుల ద్వారా మా మధ్యన జరగడం అనేటటువంటిది మేము ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తున్నాము. ఎందుకనంటే ఇంత గొప్ప మహానుభావుని యొక్క జన్మదిన వేడుకలను ఈ ప్రాంగణంలో జరుపుకోవడం అనేటటువంటిది మరి ఈ గ్రామము లేదా ఈ పాఠశాల లేదా మా విద్యార్థులు చేసుకున్నటువంటి పుణ్యము మరి ఇంకేంటిదో కానీ మేము ఈరోజు ఇంత ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి దయానంద్ రెడ్డి గారికి పేరు పేరున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు అనేవాన్ని మరి ఆ చిట్టా విప్పడం అనేటటువంటిది సాధ్యం కానటువంటి విషయము. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పేద విద్యార్థులకు, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో మంచి మెరికలు ఉంటారు, వారికి కొంత చేదోడు వాదోడు అందించినట్లయితే వాళ్ళు అటు స్పోర్ట్స్లలో కానివ్వండి, ఇటు చదువులలో కానివ్వండి అనేకమైనటువంటి ఉన్నత శిఖరాలు అందుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి మంచి ధ్యేయాన్ని తన సంకల్పంగా తీసుకొని ప్రతి పాఠశాలకు కావాల్సినటువంటి మెరుగులను, హంగులను, కావాల్సినటువంటి కనీస సౌకర్యాలను ఏర్పరుస్తూ విద్యాదానాన్ని చేస్తూ అటు క్రీడాదానాన్ని చేస్తున్నటువంటి మహనీయులకు మరొకసారి వందనం తెలియజేస్తూ, మనమందరికీ తెలుసు అన్నదానము చాలా ప్రధానమైనటువంటిది అనుకుంటాము. కానీ అన్నదానం అనేటటువంటిది అది అరిగిపోయే వరకు, పౌరుల పాలు కానంత వరకు అని అంటారు పెద్దలు. కానీ తరగనిది, చిరగనిది, కరగనిది, ఎవరు దొంగలించలేనటువంటి దినదినాభివృద్ధి పెరిగేటటువంటిది విద్యాదానమే ఒక గొప్ప దానంగా స్వీకరించేసి
ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు తన వంతు సహకారాలు అందించడం అనేటటువంటిది ఇది మరువలేనటువంటిది, ఎంతో మహోన్నతమైనటువంటి కార్యక్రమం. సార్, మీరు మా పాఠశాల మీద, మా విద్యార్థుల మీద దయతోటి ఎన్నో కార్యక్రమాలు పాఠశాలలో చేయడం జరిగింది. అందులో చేసి దాంట్లోపల ఉన్నత స్థాయికి ఎదగడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి క్రీడా పరికరాలతోటి మా పీడి గంగమోహన్ సార్ గారి యొక్క మంచి శిక్షణ మేరకు ఈ పాఠశాల నుండి గత 2 సంవత్సరాలలోనే 8 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ఆడి, ఈరోజు కూడా ఢిల్లీలో 2 విద్యార్థులు జాతీయ స్థాయిలో వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా అందులో ఈ పాఠశాల విద్యార్థులు పాల్గొనడము, ఆ విజయాన్ని తీసుకురావడం అనేటటువంటిది మీ యొక్క సహాయ సహకారాలతో అది సాధించడమని గర్వంగా తెలియజేసుకుంటున్నాం సార్ మేము. అదేవిధంగా మీరు సైన్స్ ల్యాబ్ ఇచ్చారు సార్. ఆ సైన్స్ ల్యాబ్ ద్వారా పిల్లలు అంతకుముందు సైన్స్ పరికరాలు తెలియదు, సైన్స్ యొక్క ప్రయోగాలు తెలియవు. ఆ సైన్స్ ల్యాబ్ను సద్వినియోగం చేసుకొని మా సైన్స్ ఉపాధ్యాయుల ద్వారా ఈ సంవత్సరము జిల్లా స్థాయిలో నిర్వహించబడ్డటువంటి సైన్స్ ఫెయిర్లో జిల్లా స్థాయి బహుమతిని పొందడం అనేటటువంటిది మీరు ఇచ్చినటువంటి దానికి వారు ఉపయోగించుకున్న తీరు సార్. అదేవిధంగా ఒక కంప్యూటర్లు మాకు ప్రొవైడ్ చేశారు, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పడి మీరు యొక్క ఇదే విధమైనటువంటి చలువతోటి మా నిజామాబాద్ జిల్లాలోని ప్రతి పాఠశాల మెరుగాలని, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని, మీ అద్భుత స్వభావము ఇంకా అనేక సంవత్సరాలు కొనసాగాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మా పట్ల ఎల్లకాలం ఇదే విధంగా ప్రేమతోటి మెలగాలని ఆశిస్తూ మరొకసారి ఘనంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, ఈ విధంగానే అంగరంగ వైభవంగా మాకు అందులో పార్టిసిపేషన్ ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ సార్. ధన్యవాదాలు. ఈ వేదికను అలంకరించిన పెద్దలు, గ్రామ సర్పంచ్, గ్రామ ఉప సర్పంచ్ గారు, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు, ఇంకా తమ్ముడు హనుమంత్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, బంధుమిత్రులు అందరికీ నా యొక్క నమస్కారం. నా జన్మదినాన్ని పురస్కరించుకొని మీరందరూ ఈరోజు ఇంత ఘనంగా క్రీడోత్సవంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నా యొక్క కృతజ్ఞతలు అండ్ అభినందనలు. ఎవరైతే ఆల్రెడీ కొన్ని మెడల్స్ అవి సాధించారో అండ్ ఇప్పుడు జరగబోయే క్రీడల్లో మీరు గెలవబోయే వాళ్ళు, రన్నర్అప్స్ అందరికీ కూడా మళ్ళీ ఇంకోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మీ అందరికీ గుర్తుందో లేదో, గత శుక్రవారమే మనం పండుగ జరుపుకున్నాం, అదే వసంత పంచమి. వసంత పంచమి అంటే అయితే జస్ట్ ఆ శ్లోకం ఒక్కటి చెప్పేసి నేను మళ్ళీ మామూలుగా స్పీచ్కి మారుతాను. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసరపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సో ఆ సరస్వతి యొక్క కటాక్షం మీ అందరి మీద, ఈ స్కూల్ మీద, అన్ని స్కూల్స్ మీద ఉండాలని, మీరు ఇంకెంతో అభివృద్ధి చెందాలని ఆ సరస్వతి దేవుని కోరుకుంటున్నాను. మీకు పెద్ద ఆశయాలు కలిగించే క్రమంలో తను దేవి యొక్క అనుగ్రహం ఉండి ఆ ఆశయాలు సాధించే క్రమంలో మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేసి ఆ ఆశయాలు సాధించే విధంగా మీకు శక్తి, మీకు జ్ఞానం ఆ దేవి ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. అయితే మేము 4-5 సంవత్సరాల క్రితం ఈ క్రీడా అభివృద్ధికని మీకు రాజ్ కుమార్ తెలుసు కదా, ఏదో ఒక బాణ మీద మీటింగ్ పెడతాడు, లేకుంటే అందరినీ బొల్తా కొట్టిస్తాడు. సో అట్లనే వచ్చి క్రీడలకు ఏమైనా చేయాలి సార్ అది ఇది అంటే క్రీడా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ముక్కాల్లో ఇండోర్ స్టేడియంతో మొదలుపెట్టినాము 4-5 ఇయర్స్ బ్యాక్. ఈరోజు అక్కడ కూడా నా బర్త్డే సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేశారు. ప్రతి సంవత్సరం కొన్నిట్లో నేను పాల్గొన్నాను, కొన్నిట్లో నేను పాల్గొనలేకపోయినాను. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషం. ఎందుకంటే ఈ గ్రామంతో నాకు ఒక 2 సంబంధాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇది మా అమ్మమ్మ ఊరు.
గడ్డం రాజారెడ్డి గారని ఇక్కడే ఇప్పుడు హనుమాన్ టెంపుల్ పక్కనే వారి ఇల్లు ఉండేది. వన్నెల రాజారెడ్డి కూడా అంటారు తనని. అయితే అదొక సంబంధం. ఇంకో సంబంధం ఏమో మేము 48-49 ఏళ్ల క్రితం ఇదే గ్రౌండ్లో ఇక్కడే మేము వాలీబాల్ టోర్నమెంట్కి బాల్కొండ నుండి మేము ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. సో అప్పుడు కూడా అప్పటి నుంచి ఈ గ్రామం క్రీడా స్ఫూర్తితో నిండిన గ్రామం ఇది. ఇక్కడ నుంచి చాలామంది నేషనల్ లెవెల్లో స్పెషల్గా వాలీబాల్ అనుకుంటా, నాకు మొత్తం ఆ విషయాలు తెలియదు కానీ వాలీబాల్. సో వాలీబాల్లో నేషనల్ లెవెల్లో చాలామంది వెళ్ళారు. క్రీడని ఒక వృత్తిగా కూడా తీసుకొని ఒక మంచి మంచి జాబ్స్ కొంచెం పై స్థాయికి ఎదిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అటువంటి గ్రామంలో మళ్ళీ మన ఈ టోర్నమెంట్ జరుపుకోవటం కూడా చాలా సంతోషకర విషయం. అయితే ఇప్పుడే నేను ఇక్కడ కూర్చున్నప్పుడే నాకు 1-2 విషయాలు కూడా తెలిసాయి. మళ్ళీ మీ అందరి అదృష్టం ఏంటంటే మీ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారు ఇక్కడికి రావటం, తను ఎంఈఓ అయి ఉండటం కూడా. ఎందుకంటే తను జక్రాన్పల్లిలో ఉన్నప్పుడు అక్కడ కొత్త బిల్డింగ్ కట్టించడం జరిగింది స్కూల్కి. కీర్తి స్టేషన్ రాజారెడ్డి గారు తను చదువుకున్న స్కూల్ కాబట్టి తను సొంత డబ్బులతో కొన్ని కొన్ని డొనేషన్స్ కూడా తీసుకొని ఉంటారు. కానీ చాలా వరకు తన మెజారిటీ తన డబ్బులతో పెద్ద స్కూల్ కట్టించడం జరిగింది. అక్కడ కూడా మేము కంప్యూటర్స్ అవి ఇచ్చాము తను అడిగితే. అయితే సార్ ఎక్కడ వెళ్ళినా కూడా అన్ని కొత్త డెవలప్మెంటల్ వర్క్స్ జరుగుతున్నాయి. మీకు కూడా ఇక్కడ ఇప్పుడు ఈ మంచి డైస్ వచ్చింది, మంచి టాయిలెట్ వచ్చింది. సో ఇంకా ఇదే కాదు, ఇప్పుడు తను మాట్లాడిన శైలి చూస్తుంటేనే తను మీకు విద్యని కూడా చాలా ప్రోత్సహించి చాలా ముందుకు తీసుకెళ్ళి మీ స్కూల్ని అభివృద్ధి చేస్తాడని నాకు చాలా నమ్మకం ఉంది. అని చేస్తారు కూడా తను. అయితే ఎప్పుడైనా ఈ విద్యార్థుల ఒక స్కూల్ విషయానికి వస్తే 2 స్ఫూర్తిదాయకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక రకమైన విద్యార్థులు ఏం చేస్తారంటే నేను బాగా చదువుకుంటాను, ఉన్నత పై చదువులకు వెళ్తాను, ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తాను అని అనుకునే రకం ఒకటి. బట్ అది తర్వాత వచ్చే విషయం. బట్ నేను క్రీడలు నేర్చుకుంటాను, క్రీడల ద్వారా నాకు జాబ్స్ అయినా రావచ్చు, లేదంటే నేను ఓ మంచి స్థాయికి ఎదిగి మంచి స్థాయిలో కూడా నేను సెటిల్ కావచ్చు అనే ఆలోచన కూడా అది రెండవ స్కూల్. మొదటి రకమైన రెండవ రకమైన ఈ స్పోర్ట్స్ అనేది గేమ్స్ అనేది తప్పకుండా ఆడాలి. ఎందుకనంటే ఓన్లీ చదువు ఎంచుకునే వాళ్ళకు కూడా వ్యాయామం కావాలి, వాళ్ళకు శారీరక శ్రమ ఉంటే కానీ ప్రతి కణానికి మన శరీరంలో 3,70,000 కోట్ల కణాలు ఉంటాయి. సో ప్రతి కణానికి మనం ఆక్సిజన్ అందించాలంటే అందించలేము. మనం మామూలుగా పీల్చుకునేది ఏదో 1% కణాలకు 2% కణాలకి ఆక్సిజన్ అందుతుందో లేదో తెలియదు. కనీసం క్రీడలు ఆడితే అయినా 10% 20% కణాలకైనా ఆక్సిజన్ అంది ఆ కణాలు మంచి ఉత్తేజంతో ఉంటే మీరు కూడా మీ ముఖ వచ్చేసి కూడా ఉత్తేజంతో ఉంటుంది. మీరు ఏదైనా చదివినా మీరు ఏదైనా అర్థం చేసుకోవాలన్నా సులువుగా త్వరగా అర్థం చేసుకోగలరు. అంతేకాదు ఈ గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒక మనిషిని చాలా రకాలుగా తీర్చిదిద్దుతుంది. ఇప్పుడు ఒక గేమ్ ఆడాలనంటే ఒక 10 మందిలో కలిసి ఆడాలి. నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా ఆడతా అంటే కాదు. సో నువ్వు ఒక 10 మందిలో నువ్వు ఒక మనిషిగా ఎలా మెదగాలనేది నేర్పుతుంది ఫస్ట్. అది నువ్వు క్యాప్టెన్ అనుకోండి, ఓ మనిషి 10 మందిని ఎలా నాయకత్వం వహించాలి, నేను గెలవాలి, ఈ ఆటలో గెలవాలి అని అంటే నా స్ట్రాటజీని ఏమంటాం సార్, ప్రణాళిక, స్ట్రాటజీ చేయాలి. మళ్ళీ దాన్ని సవరిస్తూ ఉండాలి. ఇప్పుడు మీ జట్టు నాయకుడు ఏం చేయాలి, ఒక ప్రణాళిక గీసుకోవాలి. ఆ ప్రణాళికను మళ్ళీ అక్కడ సమయాన్ని బట్టి దాన్ని సవరిస్తూ ఉండాలి. సో ఇవి నాయకత్వ లక్షణాలు అన్నట్టు. అట్లే మీరు ఒకవేళ కింద పడి దెబ్బలు తాకినా మీరు ఒక దెబ్బను ఓర్చుకునే శక్తి కూడా మీకు ఈ స్పోర్ట్ ఇస్తుంది. అంతేకాదు మీరు వేరే ఊరికి ట్రావెల్ చేయాలి, వేరే ఊరికి ప్రయాణం చేయాలనుకోండి. వేరే ఊరికి ప్రయాణం చేయటం మీ వయసులో మీ అంతా మీరు ఎలా ప్రయాణం చేయాలి, అక్కడ కొత్త మనుషులతో ఎలా మసులుకోవాలి, కొత్త టీములతో ఎలా ఆడాలి, ఎలా మాట్లాడాలి, ఎన్నో విషయాలు మీకు ఈ గేమ్స్ ద్వారా మీకు సంక్రమిస్తాయి.
అయితే ఈ గేమ్స్ కూడా గేమ్స్ ఆడితే ఏమొస్తాయి అనేది కాదు, మీ మంచి డెడికేషన్ అండ్ మీ హార్డ్ వర్క్ ఇవన్నీ ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, సచిన్ టెండూల్కర్ని చూస్తున్నారు, విరాట్ కోహ్లీని చూస్తున్నారు, ఇంకా రోహిత్ శర్మని చూస్తున్నారు. అది ఓన్లీ క్రికెట్. ఇంకా సైనా సానియా అంటే వాళ్ళు పక్కకు తొలిగారు, ఇప్పుడు వాళ్ళు ఒక ఎత్తుకు ఎదిగి ఇప్పుడు పక్కకు తొలిగారు. ఇంకా ఎంతోమందిని చూస్తున్నారు మీరు, వాళ్ళు ఎంతో పై స్థాయిలోకి వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఆడి వాళ్ళకి పేర్లు సంపాదించుకోవడమే కాదు, వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా లాభపడ్డ విషయాలు. సో అందుకని మీరు మాకేం వస్తుందిలే అని కాదు, మీరు మనసు పెట్టి మీరు శ్రమించి పట్టుదలతో ఆడితే మీరు ఏ స్థాయికైనా ఎదగగలరు. సో మొన్ననే అజిత్ దోవల్ గారు ఒక కాలేజ్ వాలిడిక్టరీ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఎగ్జాంపుల్కి ఇస్తుండే. అర్హీమా సిన్హా అనుకుంటా, ఒక అమ్మాయి వాలీబాల్ ప్లేయర్ ట్రైన్లో వెళ్తుంటే దుండగులు ట్రైన్లో వచ్చి బయటపడిస్తే ఆమె 2 కాళ్ళు తీసేస్తారు. పూర్ణిమ సిన్హా. సో ఆమె ఆ సంఘటన జరిగిన 2 ఏళ్లకే తను ఎవరెస్ట్ ఎక్కి చూపించింది. అటువంటి పట్టుదల, అంటే పట్టుదల ఉంటే ఏమైనా చేయగలం అనే దానికి అతను ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాడు అన్నట్టు. ఇంకోటి స్వామి వివేకానంద గారు చెప్తుంటారు ఏంటి అంటే, కాలం అసలు వృధా చేయకండి అని. మీరు ఏమైనా చేయండి, ఒక మంచి పని చేయండి, ఒకటి నేర్చుకోండి, ఒకటి మీ అమ్మకి హెల్ప్ చేయండి, మీ నాన్నకి హెల్ప్ చేయండి, వ్యవసాయానికి వెళ్ళండి, వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళండి, ఏదో పని చేయండి, కానీ కాలాన్ని వృధా చేయకండి అని. మీరు మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సినిమాకి వెళ్ళారు, సినిమా వెళ్తే ఆ 2 గంటలు 3 గంటలు మాత్రమే దానికి సంబంధించి, మళ్ళీ ఆ సినిమా గురించి ఆలోచిస్తూ 10 గంటలు 12 గంటలు వృధా చేయాల్సిన పని లేదు. సో మీరు ఏ పని చేసినా దాంట్లో జీవిస్తూ దానికి తగిన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే మీరు దాన్ని బాగా ఎంజాయ్ కూడా చేయగలరు అన్నట్టు, మీరు స్పెండ్ చేసిన టైం. ఇంకోటి స్వామి వివేకానంద గారే చెప్తారు ఏంటి అని అంటే, మీ మనసుతో మీరు మాట్లాడుతూ ఉండాలి, మీ బుద్ధితో మీరు మాట్లాడుతూ ఉండాలి. మీ అద్భుతమైన మనిషి మీలోనే ఉన్నాడు, ప్రపంచంలోనే అద్భుతమైన మనిషి నువ్వు. సో నీతో రోజుకు ఒక్కసారైనా మాట్లాడుకోండి, అండ్ దీన్ని మిస్ కావద్దు అని కూడా చెప్తుంటాడు. అండ్ మన దివంగత అబ్దుల్ కలాం, మన దివంగత దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తన స్వీయ చరిత్రలో రాస్తారు అన్నట్టు ఏంటి అని అంటే, మీరు ఏం కావాలని అనుకుంటే మీరు అదే అవుతారు అని. అంటే ఒకరోజు ఊరికే నేను ప్రధానమంత్రి కావాలంటే అలా కారు. సో దానికి తగిన శ్రమ చేయాలి. మీరు కోరుకునే కోరిక అది నిజాయితీగా హృదయంలోంచి మీ ఆత్మ విశ్వాసం మీ ఆత్మలోంచి వచ్చినట్టుగా రావాలన్నట్టు. అది నేను చాలా ఆలోచించి నేను ఇది అవుతాను, నేను ఇది తప్పకుండా అవుతాను అని అంటే, అటువంటి ఆలోచన దానికి చాలా భౌతిక శక్తి ఉంటుంది, విద్యుదయస్కాంత శక్తి ఉంటుంది. మనం పడుకున్నప్పుడు ఆ శక్తి ఆకాశంలోకి వెళ్ళి అక్కడ ఉండే ఇంకో శక్తి ఉంటుంది అక్కడ, నేను ఆ వర్డ్ మర్చిపోయాను. సో అక్కడ ఇంకో ఖగోళ శక్తి ఉండే ఆ శక్తితో కలిసి మళ్ళీ తెల్లవారి మళ్ళీ మన హృదయంలోనికి, మన బాడీలోనికి ప్రవేశిస్తుంది. అంటే మన ఆలోచనల్ని అది రిఫైన్ చేస్తూ ఉంటుంది. మన ఆలోచనల ద్వారా మనకు ఆ పని సాధ్యమయ్యేటట్టుగా అది మనని ఒక నడకలోకి నడిపిస్తుంది అన్నట్టు. ఆ రకంగా ఆయన అది రాశాడు. ఆయన నా విషయంలో కూడా అది నాకు చాలా చోట్ల నాకు అది రుజువైంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఒకటి ఇది కావాలి అని నేను ఆ డైరెక్షన్లో అనుకొని దానికి తగినంతగా శ్రమించేది. మనం తగినంతగా శ్రమించకుంటే మనం ఏది కాము. తగినంత శ్రమించితేనే మనకి రిజల్ట్. కానీ ఉద్యోగాలలో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు మీరు ప్రతి స్కూల్లో మంచి స్టూడెంట్స్ ఉంటారు. సో అందరూ ఎందుకు మంచిగా చదవకూడదు? మీరు ఏం చేయాలంటే క్లాస్లో మంచిగా విని మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు దాన్ని రివ్యూ చేసి ఒకసారి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున మీరు స్కూల్కి వచ్చినప్పుడు ఫ్రెష్గా మీరు ఆ క్లాస్ వింటే మీరు నిన్నటిది విన్నారు, సాయంత్రం ఇంట్లో రివ్యూ చేశారు. సో ఇవాళ పొద్దున చెప్పే క్లాస్ ఆ పాఠం మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఆ రకంగా మీరు స్ట్రాంగ్ నాలెడ్జ్ బ్యాంక్ని మీరు నిర్మించుకోవచ్చు.
ఈ రోజుల్లో. ఎందుకంటే చాలా పోటీ ఉంది ప్రపంచంలో, బయట ప్రపంచంలో. మీకు క్రీడలు కానీ, మీకు చదువులో కానీ, ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఐఏఎస్లు కూడా, ఐపీఎస్లు కూడా ఒక్కోసారి కొంచెం ఈజీగానే అయిపోతున్నారని చెప్పొచ్చు. ఎందుకనంటే మేము చదువుకునే రోజుల్లో అవి పోస్టులు చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో మీ అందరికీ కూడా అదేమంత అసాధ్యమైన పని కాదు. మీరు తలుచుకుంటే మీరు ఈవెన్ అక్కడి వరకు కూడా ఇంట్లో మీ అమ్మగారికి, మీ నాన్నగారికి చిన్న చిన్న సహాయం చేస్తూ ఉండాలి. అనవసరమైన డిమాండ్స్ కానీ, మన శక్తికి మించిన, వారి శక్తికి మించిన డిమాండ్లను కానీ, కోరికలను కానీ మీరు కోరకూడదు. అండ్ తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లల ముందు డబ్బుల విషయాలు కానీ, కొట్లాడుకోవటం కానీ అటువంటివి చేయకూడదు. అండ్ రెక్కలు ముక్కలు చేసుకొని ఏదో 20 గంటలు కష్టపడి నేను పిల్లల గురించి కష్టపడుతున్నా అని అనుకోకూడదు. ఎందుకంటే మీ ఆరోగ్యం పాడైతే పిల్లలకు ఎవరు ఉండరు. కాబట్టి పిల్లల మీద ధ్యాస ఉంచి పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, ప్రతిరోజు పిల్లలు ఇవాళ ఏం జరిగింది స్కూల్లో అనే విషయం తెలుసుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని మీరు బాగా చూసుకొని పైకి తీసుకురండి. మీరు ఎంత కష్టపడ్డా ఇప్పుడు పిల్లలు మంచి వాళ్ళు కారనుకోండి, మీరు కష్టపడి సంపాదించిందంతా వాళ్ళు 2 ఏళ్లనో 4 ఏళ్లలోనో మొత్తం తినేస్తారు. అదే వారిని మంచి సిటిజన్స్గా వాళ్ళని మీరు అభివృద్ధిలోకి తెచ్చిందనుకోండి, వాళ్ళు మీ పేరు నిలబెడతారు, వాళ్ళు సొంతంగా నిల్చుంటారు, వాళ్ళు దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి కూడా పేరు తీసుకొస్తారు. అట్లే ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు శ్రీనివాస్ గారు చూస్తే చాలా బాగా అనిపించింది. తను మాట్లాడిన పద్ధతి కానీ, తను మాట్లాడిన విస్తున్నారు అక్కడక్కడ. అండ్ ఇప్పుడు మేము కూడా కొన్ని రిజల్ట్స్ ఇస్తుంది అని ఆశిస్తున్నాం. అయితే టీచర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రిపేర్ కాకుండా క్లాస్కి వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు ఏదో కారణంతో ప్రిపేర్ కాకుంటే ఆ రోజు క్లాస్ తీసుకోకండి, ఏం కాదు. ఆ రోజు ఏదో జనరల్ విషయాలు చెప్పి మాట్లాడేసి బయటకు వచ్చాయి. మీరు ప్రిపేర్ అయ్యి క్లాస్కి వెళ్ళి రోజు జరిగే విషయాలతో మీరు ఎగ్జాంపుల్స్తో మీ పాఠాన్ని సంధిస్తూ మంచి వాళ్ళ పిల్లల్లో ఇంట్రెస్ట్ కలిగిస్తూ వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ తెలివిని పెంచాలని చెప్పి నేను టీచర్స్కి, ఉపాధ్యాయులను కోరుతున్నాను. అట్లే సెల్ ఫోన్స్ మీద మీరు అట్లీస్ట్ 7-8 గంటలు మీరు సెల్ ఫోన్స్ మీద ధ్యానం పెట్టకండి. అండ్ మీరు 8 గంటలు తప్పకుండా మీరు ప్రొద్దున టైంకి రావాల్సిందే అండ్ సాయంత్రం టైంకి పోవాల్సిందే. అయితే రాజ్ కుమార్ అంటుండే, నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటే, ఈ మధ్య కొందరు టీచర్స్ ఈవెన్ సాయంత్రం కూడా 4 అయిపోయినాక 5 అయిపోయినాక కూడా స్కూల్లోనే ఉంటున్నారని. అది చాలా మంచి విషయం. అది మీకు చాలా ఫ్యూచర్లో కూడా అది మీకు దేవుడు డెఫినెట్గా దానికి మీకు ఏదో తిరిగి ఇస్తాడు బహుమతిగా. మీరు కష్టపడ్డ కష్టం ఊరికే పోదు. మీరు చేస్తున్న పని అది చాలా గొప్ప ప్రొఫెషన్. అది నోబెల్ ప్రొఫెషన్ అని అంటాం చూడండి, నోబెల్ ప్రొఫెషన్ అన్నట్టు, నోబెల్ ప్రొఫెషన్. సో ఏంటి అని అంటే మీరు భావి తరాన్ని తయారు చేస్తున్నారు, దేశాన్ని తయారు చేస్తున్నారు, రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారు. సో ఒక 10 ఏళ్ళ తర్వాతనో 20 ఏళ్ళ తర్వాతనో ఒక స్టూడెంట్ వచ్చి, సార్ నేను మీ మూలంగానే నేను ఈ స్థాయికి చేరానని మీ కాళ్ళ మీద పడితే మీకు అది ఒక 10 కోట్ల ఆస్తి ఉన్నా, 5 కోట్ల ఆస్తి ఉన్నా, 20 కోట్ల ఆస్తి ఉన్నా ఇవ్వని ఆనందాన్ని మీకు అది ఆనందం ఇస్తుంది. సో అటువంటి ఆనందం మీకు కావాలా, లేకుంటే ఏదో భౌతిక వస్తువులతో వచ్చే టెంపరీ ఆనందం కావాలా అనేది మీరు నిశ్చయించుకోవాలి. మీకు నిజాయితీగా మీకు తృప్తినిచ్చే ప్రొఫెషన్ని మీరు చేసుకుంటే మీకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మీరు మంచిగా చెప్పి రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు లేకుంటే ఏదో చెప్పి వెళ్తే మీకు సాయంత్రం అంతా మీకు దినమంతా కూడా మీ మూడ్ బాగుండదు. నేను ఇవాళ బాగా చెప్పలేకపోయినా, ఇవాళ బాగా చేయలేదు అని అంటే మీరు సరిగా ఆలోచించే వాళ్ళు అయితే, మీరు ఏదో క్లాస్ బయటికి రాగానే స్విచ్ ఏదో బటన్ ఆఫ్ చేసేస్తే అది ఇంకా ఆఫ్లోనే ఉంటుంది. సో ఇది. అండ్ మీరు అందరూ ఎక్కడెక్కడ ఏ విలేజెస్ నుంచో ఇక్కడికి వచ్చారు, అది మీ అందరికీ బాగు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి క్రీడాదాత, విద్యాదాత ఆయన నేను అంటే ఏనుగు దయానంద్ రెడ్డి గారి జన్మదిన క్రీడోత్సవాలు 2026వ సంవత్సరం గాను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాను. చప్పట్లు పిల్లలు, చప్పట్లు ఉండాలి గట్టిగా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. తర్వాత ఈనాటి మా ముఖ్య అతిథులకు